హాయ్ ఫ్రెండ్స్, తాళం గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, తురుముకున్న అల్లం ముక్క, చిన్న ముక్క, సొరకాయ ముక్కలు, చూడండి ఉప్పు, పసుపు కొంచెమే వేసుకోండి. ఉప్పు ఎందుకంటే ముక్కలు పడితే అంతగా ఉండదు. కొంచెం వేసుకుని తర్వాత వేసుకున్నాం ఒక ఇలాంటి చిట్కా లాంగ్ వీడియోలు అయితే కుదురుతాయండి, షార్ట్లు అయితే కుదరవు కదా. 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎలా వచ్చిందో. ఈ వాటర్ వచ్చింది కాబట్టి ఈ వాటర్లో మగ్గిపోద్ది. అలా వాటర్ రాని పక్షంలో ఎసరు పోసుకుని వండుకోండి. దీనికన్నా కుక్కర్లో వండేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, తొందరగా ఉడికిపోద్ది. 2 విజిల్లో 3 విజిల్లో పప్పులా పెట్టేసుకుంటే చక్కగా మెత్తగా అయిపోద్ది కూర కూడా. మీరు వేసుకోండి. వాటర్ కూడా తగ్గిపోయింది చూసారా, ఉడుకుతుంటే చాలా వరకు పోయింది. ఈ వాటర్ కూడా తగ్గినాక చూపిస్తాను. చూడండి, వాటర్ ఎక్కడా లేదు, మగ్గిపోయింది. ముక్కకు పట్టుకుంటే తెలిసిద్ది. ఇప్పుడు కారం ఒక రెబ్బ చిన్నులపాయలు కొట్టుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకుందాం. చూడండి, పచ్చి పాలైనా కాసిన పాలైనా సరే పోసేసుకోవచ్చు. ఈ కూరని బట్టి పాలు పోసుకోండి. ఇందాక ఉప్పు తక్కువ వేసుకున్నాం కదా, ఇప్పుడు పాలు పోసుకుంటున్నాం కాబట్టి ఒక్కరో వేసుకుంటే ఇప్పుడు పాలల్లో ఉంటుంది అనమాట అన్నం కలుపుకుంటే. ఇలాంటి చిట్కాలు లైవ్లో అంటే లాంగ్ వీడియోలు అయితే తెలుసుద్దండి, షార్ట్లు అయితే తెలియదు. అందుకని లాంగ్ వీడియో తీస్తున్నాం. చూడండి, ఆయిల్ వచ్చేసింది, కట్టేసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎండాకాలం స్పెషల్ అండి ఇది. థ్యాంక్ యూ.